హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు వీరి అకౌంట్‌లలో అయితే జమ అవుతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు వయసు మళ్లిన పెన్షనర్లందరికీ తమ నెలవారీ వేతనాలు మరియు పెన్షన్ల గురించి తాజా సమాచారం అయితే అందుతోందండి. ఈ నిన్నటి ఉదయం నుండే రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల పరిధిలో జీతాలు మరియు పెన్షన్ల ప్రక్రియ అనేది అత్యంత వేగంగా ప్రారంభమైంది. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన లేదా అంతకంటే ముందే జీతాలు పడాలి అని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అదే క్రమంలో ప్రభుత్వం ఈసారి ముందస్తుగానే నిధులను సర్దుబాటు చేయడం గమనించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీల పరిధిలో శాఖల వారీగా బిల్లులు ప్రాసెస్ చేయబడి నగదు బదిలీ అయితే అవుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ, నీటిపారుదల శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, ఇతర అన్ని ప్రధాన విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి క్రమ పద్ధతిలో నగదు బదిలీ అవుతోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వంటి కీలక శాఖల్లో ఇప్పటికే చాలామందికి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ సందేశాలు అందడం మనం చూస్తున్నాము. దీనివల్ల ఉద్యోగుల కుటుంబాల్లో ఒక రకమైన ఆర్థిక భరోసా నెలకొంది. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది మిత్రులు తమ బిల్లుల పరిస్థితి గురించి సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ముఖ్యమైన సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఇంకా జీతాలు పడకపోవడానికి ప్రధాన కారణం వారి బిల్లులు ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి స్టేజ్‌లో ఉండటమే కారణము. దీన్ని దీని అర్థం ఏమిటంటే ట్రెజరీ అధికారులు మరియు సంబంధిత శాఖలు బిల్లులను సాంకేతికంగా ఆమోదించబడ్డాయి. అంటే బిల్ అప్రూవల్ అయింది కానీ రిజర్వ్ బ్యాంక్ నుండి ఆయా వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము బదిలీ కావడానికి అవసరమైన నిధుల కోసమైతే ఆ బిల్ అనేది క్యూలో వేచి ఉన్నాయని అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఫండ్ క్లియరెన్స్ కోసం బిల్ అయితే క్లియర్ అయింది. ఫండ్ క్లియర్ అవ్వాల్సి ఉందని అర్థము. మరి ఈ ప్రక్రియలో కదలిక రావాల్సి ఉంది. అంటే ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆ నిధులు విడుదలవుతాయి. ఈ కదలిక గనక వేగంగా వస్తే ఈరోజు సాయంత్రం లోపే మిగిలిన అందరికీ పూర్తి స్థాయిలో పేమెంట్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారము అందుతోంది. సాయంత్రం కల్లా చాలామంది ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రత్యేక ఎంటీఎస్ మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయుల జీతాల విషయానికి వస్తే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఒక తాజా సాంకేతిక అప్డేట్ రావడం జరిగింది. వీరికి సంబంధించిన సాలరీ బిల్లులను నిధి పోర్టల్‌లో అధికారులు సకాలంలోనే సమర్పించడానికి కొన్ని సాంకేతిక మరియు బడ్జెట్ పరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. సాధారణంగా ప్రభుత్వ నిధులను వివిధ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ కింద కేటాయిస్తారు. ముఖ్యంగా 300 మరియు 301 అనే హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద ఉన్న బడ్జెట్ ఆహ్, రెస్ట్రోక్ష రిస్ట్రిక్షన్స్ లేదా పరిమితుల కారణంగా ఈ బిల్లులు నిధి పోర్టల్ నుండి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు అనుకున్న సమయానికి నెట్టబడడం లేదు. అంటే పుష్ అవ్వలేదు. బడ్జెట్ పరిమితి దాటిపోవడం వల్ల సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ బిల్లులను తదుపరి దశకు పంపలేకపోయింది అని అర్థము. దీనివల్ల వారి జీతాల ప్రక్రియలో స్వల్ప జాప్యం చోటు చేసుకుంటుంది. అయితే ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నెల 4వ తేదీ లేదా 5వ తేదీన సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు డేటా మైగ్రేషన్ ప్రారంభం అవుతుంది అని అయితే స్పష్టమైన సమాచారం ఉంది. అయితే రేపటి నుండి లేదా ఎల్లుండి నుండి ఈ సాంకేతిక ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి నిధి పోర్టల్‌లో ఆగిపోయిన బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్‌లోకి బదిలీ అవుతాయి. దీనివల్ల ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వారి వేతనాలు కొంచెం ఆలస్యంగా అంటే ఈ వారం మధ్యలో లేదా చివరిలో జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి వారు కంగారు పడాల్సిన అవసరం లేదని బడ్జెట్ సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాగానే అందరికీ నగదు అందుతుంది అని అయితే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి మైగ్రేషన్ పూర్తి కాగానే చెల్లింపులు జరుగుతాయి. ఇక మరోవైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లోని వివిధ క్యాడర్‌లలో ఉద్యోగులకు మరియు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి కూడా ఒకరి తర్వాత ఒకరికి జీతాలు అయితే పడుతున్న వార్తలు నిరంతరం వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో పెన్షన్‌లు క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి మరియు వారి మందుల ఖర్చుల వంటి అత్యవసరాల కోసం ఎంతో భరోసా అయితే ఇస్తుంది.
సో, మరి నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియలో ఇప్పటికే 70-80% మందికి జీతాలు మరియు పెన్షన్ చెల్లింపులు పూర్తయ్యాయనైతే అంచనా. మిగిలిన వారికి కూడా ఈరోజు రాత్రిలోపు లేదా రేపు ఉదయానికల్లా నగదు జమ కానుంది. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం ఈ నెలలో జీతాల చెల్లింపుల విషయంలో సానుకూల ధోరణితో వ్యవహరిస్తోంది. ఒకవేళ మీకు ఇంకా జీతం పడకపోతే మీ బిల్లు ఏ స్టేటస్‌లో ఉందో ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. మీ అకౌంట్‌లో సాలరీ లేదా పెన్షన్ క్రెడిట్ అయితే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తద్వారా ఇతర మిత్రులకు కూడా ఒక స్పష్టత అయితే వస్తుంది. అందరికీ సకాలంలో జీతాలు అందాలనైతే కోరుకుందాము. సో, ఇది ఫ్రెండ్స్ ఉద్యోగుల మార్చి నెల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్ జమ అయ్యే తాజా సమాచారం అయితే ఇప్పటివరకున్న అప్డేటు. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. సో, మీలో ఎంతమందికి జీతాలు జమ అయ్యాయి, పెన్షన్‌లు జమ అయ్యాయి, ఇంకా ఎవరికి జమ కాలేదనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఈ వీడియో కింద. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.